బొట్టు గిన్నె పెట్టిన వాడికి సోగ్ కొడుతుండే. పసుపు అంటించారు ఇప్పుడే. చేతులు నా చేతులు మీ చేతులు నా చేతుల్లోకి ఏం లేదు. ఎట్లా కొడుతుంది పట్టు ఎండలో పడేస్తాను. నేను ఏ టైంలో నాన్న నిద్ర రావాలని కోరుకున్నానో కానీ చూడు అస్సలు మసలుతలేదు. డ్రెస్ చేసినా కూడా మంచిగా కోరుకున్నావు, మంచిగా వచ్చింది. ఏమైంది మరీ మంచి పాలు తాగనంత మంచిగా వచ్చింది. ఏం చెప్తావు? కోరుకున్నది ఏం చెప్తావు? కోరుకున్నందుకు నన్ను తిడుతున్నారా బాబు. స్టైల్ బాడీ కొత్త డ్రెస్ చేసుకున్నాయి. మనం లింగాలకు పెట్టుకుంటాం. 5 రాళ్ళు ఎందుకు పెడతారమ్మా? 5 రాళ్ళతో లింగాలని లింగాలు చూపిస్తారు. అటు జిమ్మల కూర, జిమ్మలు కూడాలు, అలసంతలు పోయమన్నారు కదా. అన్ములు దొరికాయి కాబట్టి అలసంతలు పోసుకున్నాం మేము. ఇండియాలో ఉంటే అన్ములు పోసుకుంటుండే. ఇవి లింగాలకు పెడుతున్నాం ఈరోజు. ఇటమ్మా ఇగో మన లింగాల ప్రాసెస్ బెటా. ఇది 5 రాళ్ళతో లింగాలకు పూజిస్తామంట మనము. ఇండియాలో ఉంటే నల్లటి పెడుతుంటే మీ గుడాల లెక్క. అవి లేవు కాబట్టి అలసంతలు పోసుకున్నాం నాన్న. అటు జిమ్మల కూర వండుకున్నాం. ఆపుకుంటా అయ్యో పొలాల తోటలో పెడతాను చూడు. మైషమ్మకి పొలాలు వేసుకు పొలం అప్పుడు కూడా పెట్టుకుంటాం. లింగాలు అయ్యో నీళ్ళు చల్లలేదు. బండ దేవుడు పడేసిన ఎత్తా లింగాలు పెట్టాలి. మంచిగా పెట్టుకోరు చెల్లెగైనప్పుడు మంచిగా ఎప్పటికైనా అట్టి జిమ్మలతో లింగాలు పెట్టాలి. ఓకే ఇక నేను పెట్టుకోవాలా? పెట్టు. ఒక దగ్గర పెట్టాలి. వీటిలో కూడా పసుపు కుంకుమ పసుపు వేయాలి. మీద వేయాలి పెట్టుడు. అంటి చాట్లు వేసుకుంటే అంటి చాట్లు ఇస్తారు. మన ఇంటి కూడా ఇస్తారులో లేవు కాబట్టి ఈడ దొరికి ఇస్తారులో పెట్టుకున్నాం. ఓకే ఓకే. ఆమె ఎత్తుకొని తేడా ఫోటో పెట్టింది. ఓకే.